సో మనము బేసిక్గా ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోడ్ ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో ఒక్కొక్క దాన్ని మనము ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాని నుంచి నేను ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలని చూపిస్తాను. సో కొన్ని విషయాలు మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, తర్వాత నోడ్ జేఎస్. ఏంటివి ఇవి, అసలు ఎందుకు, వీటి ఇంపార్టెన్స్ ఏంటి? అఫ్ కోర్స్ నోడ్ జేఎస్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయము ఇక్కడ, కానీ మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ రన్ అవ్వాలి అని అంటే మనకి నోడ్ జేఎస్ అనే ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఓకే, సో నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. అసలు నోడ్ జేఎస్ ఏంటి, ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఆ ప్లాట్ఫామ్ మనకు అవసరం ఎందుకు వచ్చింది. ఫస్ట్ నోడ్ జేఎస్ అంటే ఏంటో కనుక్కుందాం, చూద్దాం. సో యాజ్ యూజువల్ మీరు నోడ్ జేఎస్ అని ఏంటి అని తెలుసుకోవాలనుకున్న వెంటనే లెటస్ టైప్ సంథింగ్ లైక్ nodejs.org. Give me a minute, guys. Mute all. Yeah. nodejs.org అని అన్నాము. మ్యూట్, యా రైట్. సో ఇక్కడ ఒక వర్డ్ ఉంది, node.js ఈజ్ ఎ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ బిల్ట్ ఆన్ Chrome V8 జావా స్క్రిప్ట్ ఇంజిన్. ఓకే, అసలు డైరెక్ట్గా చదివితే ఇది దీని మీనింగ్ ఏమి అనిపించదు మనకి. సో వాట్ ఈజ్ రన్ టైమ్ బిల్ట్ ఆర్ రన్ టైమ్, అసలు రన్ టైమ్ అంటే ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. సో ఇప్పుడు మనము మన కంప్యూటర్లో ఏముంటాయి, రెండు పార్ట్స్ ఉంటాయండి. ఒకటి హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ అంటే ఏంటి, మన ప్రాసెసరు, ర్యామ్, హార్డ్ డిస్క్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ హార్డ్వేర్ని అల్టిమేట్గా మన ప్రోగ్రామ్స్ అయినా ఏదైనా సరే, మన ఇమేజెస్ అయినా ఏవైనా సరే దీంట్లో ఎగ్జిక్యూట్ అయితేనే మనకు కనపడతాయి. సో ఈ హార్డ్వేర్ని కంట్రోల్ చేసేది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఇంకా ఫర్మ్వేర్ అని ఇట్లాంటివన్నిటికి వెళ్ళే కంటే చాలా డీటెయిల్డ్గా వెళ్ళాల్సి వస్తుంది. లెట్ us నాట్ గోయింగ్ మచ్ ఇన్ టు ఇట్. బేసిక్గా సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అని అంటే ఈ ప్రాసెసర్ని, ర్యామ్ని, హార్డ్ డిస్క్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో అలాగా కంట్రోల్ చేసే అసలు ఏం సాఫ్ట్వేర్ ఉంది అని అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మనము విండోస్ 10 వాడుతున్నాము. విండోస్ 10 ఏం చేస్తుంది, వాట్ ఈస్ దిస్ అని అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ విల్ ఆపరేట్ దీస్ ఆల్ థింగ్స్. ఓకే, దాని మీద మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సి ప్రోగ్రామ్ రాశారు అనుకోండి. ఆ సి ప్రోగ్రామ్ రాశారు అని అంటే దేనికోసం రాస్తారు, యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటారు. ఆ యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్ని ప్రాసెస్ చేసి మనకు ఒక అవుట్పుట్ని తెచ్చుకోవాలనుకుంటాం. సో ఆ ప్రోగ్రామ్ అనేది ఎందుకోసం అనంటే ఈ హార్డ్వేర్ని నుంచి ఇంటరాక్ట్ అవ్వడానికి బేసిక్గా. కానీ డైరెక్ట్గా ఆ ప్రోగ్రామ్స్ మన ప్రాసెసర్ తోటి మాట్లాడలేవు. సో డెఫినెట్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది కదా, ఓఎస్ అంటాం. ఈ ఓఎస్ అనేది మనకి ఈ మనం రాసే ప్రోగ్రామ్స్కి, ప్రాసెసర్ వీటికి మధ్యలో ఉంటుందన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా మన ప్రోగ్రామ్స్ ప్రాసెసర్కి అర్థం కావు. సో ఆబ్వియస్గా ఆపరేటింగ్ సిస్టమ్ షుడ్ హెల్ప్ అస్. కానీ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎలా అర్థమైపోతుంది మనం రాసే ప్రోగ్రామ్ ఏంటి అని? వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ వి రైట్, ఆ ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థం కాదు. ఓకే, అందుకని మనం రాసిన ప్రోగ్రామ్స్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ త్రూ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఒక రన్ టైం కావాలి. రన్ టైం ఇంజిన్ అని కానీ లేకపోతే ప్లాట్ఫామ్ అని కానీ అని అంటాం అన్నమాట. సో ఇవి రెండు లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ మనం రాసిన ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. ట్రై టు అండర్స్టాండ్ ద పాయింట్.
ఇప్పుడు నేను నా కంప్యూటర్లో ఫోటోషాప్ ఇన్స్టాల్ చేశాను. ఫోటోషాప్ ఇన్స్టాల్ చేశాను అని అంటే ఫోటోషాప్లో ఉన్న కోడ్ డైరెక్ట్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎగ్జిక్యూట్ అవ్వదు. అలా అవ్వాలి అని అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అదేంటి మరి ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్కి డైరెక్ట్గా మనం ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేమా అని అంటే ఎస్, యూ కెన్ గివ్ డైరెక్ట్లీ ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆపరేటింగ్ సిస్టమ్. కానీ మీరు ఆపరేటింగ్ సిస్టమ్కి డైరెక్ట్గా అర్థమయ్యేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే, ఐ రిపీట్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్తో ఎలా మాట్లాడాలో తెలుసు, కానీ ఆపరేటింగ్ సిస్టమ్కి మీరు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని అంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా. కానీ ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అన్నా, అలాగా డైరెక్ట్గా కోడ్ రాయాలన్నా మీకు చాలా టైం పట్టేస్తుంది. అదంత ఈజీ కాదు. అందుకని ఇంగ్లీష్ లెవెల్లో, ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఒక దాన్ని ఏమంటారంటే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అది కోడ్ లాగా లేకపోతే మీరు కమాండ్స్ లాగా చేయాల్సి ఉంటుంది అనమాట. అది చాలా కష్టం. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ని పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఏం చేస్తుంది అని అంటే విండోస్ రన్ టైమ్ అని Win32, WinRT ఇలాంటి కొన్ని రన్ టైమ్స్ ఉంటాయి విండోస్లో. ఆ విండోస్ రన్ టైమ్ ఎందుకు అని అంటే మీరు ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్స్ని వేటినైనా ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఆ రన్ టైమ్ అనేది మనకు పనికొస్తుంది అనమాట. అది లేకపోతే మనం ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయలేము, పాయింట్ నెంబర్ 1. కానీ WinRTకి కూడా WinRT అర్థం చేసుకునే అంటే రన్ టైం అర్థం చేసుకునేలాగా మన ప్రోగ్రామ్స్ని రాయాలంటే మనం సి లాంగ్వేజ్లో రాయాలి. ఓకే, C++లో రాయాలి. అలా ఆ లాంగ్వేజెసే డైరెక్ట్గా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్కి అర్థమయ్యేలాగా కోడ్ని ఇవ్వగలుగుతాయి. ఓకే, కంపైలర్ ఏంటి అనేది కూడా వస్తాను, ఆగండి, కంగారు పడకండి. సో సి లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్స్ అయితే ఓకే. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటదేనంటే సి లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్స్ అంటే సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాయాలంటే చాలా కాంప్లికేటెడ్. అందుకనే మనము ఇంకా యాక్చువల్గా సి లాంగ్వేజ్నే మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం బేసిక్గా. దానికంటే లో లెవెల్ లాంగ్వేజ్లు కూడా ఉన్నాయి, అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఇట్లాంటి. సో వాటిలో రాయడం అంటే మళ్ళీ ఇన్స్ట్రక్షన్ లెవెల్లో రాయాలి. ఇంగ్లీష్లో రాసినట్టు మనం ఏదో కవితలు రాసినట్టు రాయడానికి కుదరదు. కాబట్టే సి లాంగ్వేజ్ని కనిపెట్టారు. హై లెవెల్ ఇంగ్లీష్ ఓరియంటెడ్గా ఉంటుంది మొత్తం అంతా. ఇఫ్ దిస్ ఎల్స్ దిస్ అన్నట్టు ఉంటుంది. కానీ అది కూడా ఇంకా అంత బ్యూటిఫుల్గా లేదు, అంటే అంత ఈజీగా ఉండదు. ఎస్పెషలీ మీరు ఎప్పుడైతే గ్రాఫికల్ యూజర్ ఇంటరాక్టివిటీ చేయాలనుకుంటారో లేకపోతే మంచి క్విక్గా కోడ్ రాయాలనుకుంటారో సి లాంగ్వేజ్లో అంత ఈజీ కాదు. ఓకే, కానీ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది కోర్లో వర్క్ చేస్తుంది కాబట్టి. సో అందుకోసమని ఇంకా హై లెవెల్ లాంగ్వేజెస్, హై లెవెల్ అంటే మనకి ఈజీగా ఉండేవి, రైట్. సో ఆ హై లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి అని అంటే జావా, రైట్. ఇక్కడ వచ్చింది జావా. డైరెక్ట్గా మనము WinRTకి సరిపడేటట్టుగా జావా కోడ్ రాయలేదు. ఓకే, ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి. ఓకే, సో సరే డైరెక్ట్గా అనుకోండి, జావాలో రాసిన ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఈ WinRT ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎలాగో ఎగ్జిక్యూట్ చేయలేము, కానీ WinRTకి అర్థమయ్యేటట్టుగా జావా మనకి అవుట్పుట్స్ ఇవ్వదు, లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ ఉండవు. ఓకే, కాబట్టి జావా ఏం చేసింది అని అంటే జావా సపరేట్గా జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే JRE అని అంటాం. ఓకే, సో ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి క్రియేట్ చేసింది. ఎంత గొప్పది అంటే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని సపరేట్గా క్రియేట్ చేసుకుంటుంది అది. ఇప్పుడు మనకి విండోస్ 32 బిట్ మషీన్స్ ఉన్నాయనుకోండి, దానికి సపరేట్ JRE ఉంటుంది, లేదు 64కి సపరేట్ JRE ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టుగా అంటే విండోస్ 7కి విండోస్ 10కి కంపాటబుల్ అయ్యేవి, విండోస్ 98 ఇంతకు ముందు రోజుల్లో ఉండేవి, విండోస్ XP ఇలాంటి వాటికి కూడా కంపాటబుల్ అయ్యే సపరేట్ ఇంజిన్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టేసింది. సో ఈ ఇంజిన్స్ని క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే వీ నీడ్ నాట్ టు డిపెండ్ ఆన్ ప్యూర్ OS
Win32 ఫీచర్స్. మనం డైరెక్ట్గా దీని మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. జేఆర్ఈ ఉంటే చాలు. జేఆర్ఈ ఉంటే మనం రాసిన ప్రోగ్రామ్ని జేఆర్ఈ అర్థం చేసుకుంటుంది. జేఆర్ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, సో ఈ జేఆర్ఈ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. కానీ దీనివల్ల యూజ్ ఏంటి సార్ అని అంటే, ఇక్కడ చూడండి అసలు అసలు సిసలైన కాన్సెప్ట్ ఏంటంటే, సి లాంగ్వేజ్లో మీరు రాశారనుకోండి కోడ్, ఆ కోడ్ Win32కి తగ్గట్టుగా రాయాలి, సపరేట్గా రాయాలి. అండ్ మన మన ఉబంటుకి తగ్గట్టుగా సపరేట్గా కోడ్ రాయాల్సి ఉంటుంది, లేదా మన యాపిల్ మషీన్స్కి సపరేట్గా టైప్గా కోడ్ రాయాల్సి ఉంటుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టుగా మనము ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టుగా ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు జూమ్ ఉంది, అసలు యాక్చువల్గా నాకు ఈ విండోస్ యూస్ చేయడం అనేది ఇష్టమే లేదు. ఐ వాజ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ఉబంటు. కానీ దాంట్లో ఎస్పెషలీ ఈ టూల్స్ సరిగా పనిచేయట్లేదు. లైక్ జూమ్ కానీ వెబెక్స్ కానీ ఇవి దాంట్లో కంపాటబిలిటీ సరిగ్గా లేదు. అండ్ దాని ఓఎస్ కూడా సరిపోవట్లేదు. ఎస్పెషల్లీ ఇంతకుముందు నేను గోటు మీటింగ్ అని ఒక టూల్ వాడేవాడిని, అది కూడా పనిచేయదు. ఓకే, సరిగా పనిచేయదు. ఓకే, పనిచేస్తుందేమో ఇప్పుడు తెలియదు, 2-3 years బ్యాక్ గురించి మాట్లాడుతున్నాను. సో ఓవరాల్గా మీరు గోటు మీటింగ్ లాంటి సాఫ్ట్వేర్స్ రాసిన, జూమ్ లాంటి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయాలనుకున్నా, వాటిని మీరు విండోస్ కోసం సపరేట్గా డెవలప్ చేయాల్సి వచ్చేది. మన ఈవెన్ కోడ్ కూడా డెవలప్ చేయడే కోడ్ కూడా సపరేట్గా ఉండాల్సి వచ్చేది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి జావా అనేది ఒక మిరాకిల్గా వర్క్ అయింది అనమాట. అంటే ఒకటే కోడ్ రాస్తారు మీరు, కానీ ఆ కోడ్ బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ బైట్ కోడ్ని మనము ఏ ప్లాట్ఫామ్ మీదనైనా ఎగ్జిక్యూట్ చేసుకునేలాగా, ఎందుకంటే జేఆర్ఈ సపరేట్గా ఉంది కదా. విండోస్కి సపరేట్ జేఆర్ఈ ఉంది, ఉబంటుకి సపరేట్ జేఆర్ఈ ఉంది, అండ్ మన దీని ఏమంటారు లైనెక్స్కి, మన మ్యాక్ మషీన్కి సపరేట్గా జేఆర్ఈ ఉంది. సో ఏ జేఆర్ఈ ఆ జేఆర్ఈ ఉంది కాబట్టి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి ఆ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి, మనము జావాలో ఒక కోడ్ రాసినా సరే ఈ జేఆర్ఈ చూసుకుంటుంది అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది. అందుకనే జావా అంత ఫేమస్ అయిపోయింది. అండ్ వీ కాల్ జావా యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకు అని అంటే అదే చెప్పాను, మనం రాసిన జావా కోడ్ ఎలా కన్వర్ట్ అవుతుందని అంటే, ఇప్పుడు మీరు జావా కోడ్ రాశారు, abc.java అని రాశారు. ఇది ఏం చేస్తుంది అని అంటే మనకి abc.class ఫైల్ ఇస్తుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ కోడ్ అంటాం మనం, సారీ బైట్ కోడ్ అంటాం, నాట్ ఆబ్జెక్ట్ కోడ్. ఈ బైట్ కోడ్ అనేది కామన్. మీరు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, మీరు డెవలప్ చేస్తున్న ప్రోగ్రాము డైరెక్ట్గా మీరు ఉబంటులో డెవలప్ చేస్తున్నా సరే, అది ఇచ్చే బైట్ కోడ్, మీరు ఒకటే ప్రోగ్రామ్ని ఉబంటులో ఎగ్జిక్యూట్ చేసి మీరు బైట్ కోడ్గా కన్వర్ట్ చేశారనుకో, ఉబంటు అనే ఆపరేటింగ్ సిస్టంలో అదొక బైట్ కోడ్ ఇస్తుంది కదా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వలెంట్ టు విండోస్లో అదే ప్రోగ్రామ్ని రాసి బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తే 2 బైట్ కోడ్లు సేమ్. సో ఇక్కడ బైట్ కోడ్ అనేది కామన్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఈ బైట్ కోడ్ కామన్ అయిపోయినప్పుడు మీరు ఏ ప్లాట్ఫామ్లోనైనా, ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్లోనైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ జేఆర్ఈలు ఉంటాయి. జేఆర్ఈ మళ్ళీ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు, జేఆర్ఈ సపరేట్గా రాయాల్సిందే. సో ఏ జేఆర్ఈ మీదనైనా వర్క్ అవుతుంది. ఇది యాక్చువల్గా జరుగుతున్న ప్రాసెస్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది జావా ఎలా వర్క్ అవుతుందని కాదు, మన సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనకి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని ఆలోచించుకోండి. ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంటే అల్టిమేట్లీ మీ ప్రోగ్రామ్స్ని అర్థం చేసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే ప్రోగ్రామ్స్ని కాదు, ఆ ప్రోగ్రామ్స్ ఇచ్చే బైట్ కోడ్ని అర్థం చేసుకుంటుంది. ఓకే, సో మనం రాసే ప్రోగ్రాంలు ఎగ్జిక్యూట్ కావాలంటే మనకి అల్టిమేట్గా ఏం కావాలి అంటే, రన్ చేయాలి ఆపరేటింగ్ సిస్టమ్ మీద అంటే ఏం కావాలంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. రైట్, ఇప్పుడు సార్ సి లాంగ్వేజ్కి కూడా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాలా? 100% కావాలి. సి లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్స్ అది ఇచ్చిన ఆబ్జెక్ట్ కోడ్ అంటాం. సి లాంగ్వేజ్లో జనరేట్ చేసే కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్ అంటాం. ఆ ఆబ్జెక్ట్ కోడ్
ఈఎక్సి కోడ్గా మారుతుంది. ఆ ఈఎక్సి కోడ్ని డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే విండోస్లో డైరెక్ట్గా ఉంది Win32 అని. మీరు మళ్ళీ లినక్స్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు జీనమ్ కంపైలర్, జీనమ్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి చాలా ఉంటాయి, జీనోమ్ ఎన్విరాన్మెంట్ లాంటివి, అవన్నీ ఉంటేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎనీవేస్ నేను దాన్ని టూ మచ్గా చెప్పదలుచుకోలేదు. బట్ ఇక్కడ చూడండి, జావా స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంది. జావా స్క్రిప్ట్ అనేది కూడా ప్రోగ్రామే, కానీ జావా స్క్రిప్ట్ అనే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే డైరెక్ట్గా మన ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాలంటే కుదరదు. యాక్చువల్గా జావా స్క్రిప్ట్ ఈజ్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ చెప్తేనే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ కూడా మన కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ బ్రౌజర్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో జావా స్క్రిప్ట్ కూడా కేవలం బ్రౌజర్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఇన్ని రోజులు నడిచింది. ఓకే, అది యాక్చువల్గా. సో వేర్ డూ యూ అల్టిమేట్లీ ఎగ్జిక్యూట్ యువర్ జావా స్క్రిప్ట్ కోడ్ ఆర్ హెచ్టిఎంఎల్ కోడ్ అని అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటమ్మా? బ్రౌజర్. కానీ ఒక రియానా ఒక సైంటిస్ట్ ఏం చేశాడు, సైంటిస్ట్ అంటే డెవలపర్, మనలాంటి డెవలపర్, ఆయన ఏం చేశాడంటే అవును జావా స్క్రిప్ట్ని డైరెక్ట్గా మన కంప్యూటర్ మీద ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని అంటే అతనికి అనిపించింది, ఎందుకంటే జావా స్క్రిప్ట్ని అర్థం చేసుకుని జావా స్క్రిప్ట్ని ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టుగా కన్వర్ట్ చేసే ఇంజన్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఇంజన్స్, కానీ ఇంజన్స్ అనుకోండి, లేకపోతే రన్ టైం అనుకోండి, రన్ టైం ఎన్విరాన్మెంట్ లేదు. అందుకని జావా స్క్రిప్ట్ అంటే అతను ఏం చేశాడంటే, నోడ్ జేఎస్ డెవలప్ చేసిన అతను హీ క్రియేటెడ్ నోడ్ జేఎస్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో బేసిక్గా నోడ్ జేఎస్ ఏంటి అని అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. మనకి నోడ్ జేఎస్ ఈజ్ అ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మీరు ఒక్కసారి ఆయన తలుచుకోవడం, నాకు ఎన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలన్నా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. నోడ్ జేఎస్ రోజు మనం ఆ పేరు వాడడం కాబట్టి గుర్తు రావట్లేదు. జస్ట్ ఐ వాంట్ టు షో దట్ గ్రేట్ ఫెలో రియాన్ డాల్. సో ఇతను చాలా యంగ్ ఉంటాడండి, లిటరల్లీ. ఇతను జస్ట్ ఇప్పుడు ఏజ్ ఎంత, 81 బార్న్. సో నాకంటే కొద్దిగా ఒక 1 year పెద్దోడు అంతే, కానీ ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ అనేది బయటకు తీసుకొచ్చాడు, అది ఆయన గ్రేట్నెస్. సో నోడ్ జేఎస్ అనే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశాడు. సో ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మనం గనక ఇన్స్టాల్ చేసుకుంటే, అంటే ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసి మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఈవెన్ యూ కెన్ ఆల్సో రన్ ద జావా స్క్రిప్ట్ కోడ్ వితౌట్ హెల్ప్ ఫ్రమ్ బ్రౌజర్ లేకుండా నోడ్ జేఎస్ని యూజ్ చేసి జావా స్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. సో నేను ఒక్కసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఊరికే నేను ఒక చిన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. నా కన్సర్న్ ఏం లేదు, జావా స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుందని చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనము ఏదైనా ప్రోగ్రామ్ రాసుకున్నాము, లేదు అని అంటే డైరెక్ట్గా ఓకే ముందు ప్రోగ్రామ్ రాద్దాం, ఆగండి, ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాద్దాం. ఓకే, welcome.js. దీంట్లో ఒక చిన్న లైన్ రాస్తున్నాను, పెద్ద లైన్ కాదు, దట్ ఈస్ సింప్లీ హెలో జావా స్క్రిప్ట్ అనేది ప్రింట్ చేయడానికి. console.log of hello javascript, సేవ్. సో ఇప్పుడు నేను ఈ హెలో జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాను. ఎలా చేసుకోగలుగుతాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఐ హ్యావ్ టు గో టు మై ఈ డ్రైవ్. సార్ మీకు ఇది కొద్దిగా కాంప్లెక్స్గా అనిపిస్తుంది, బట్ డోంట్ వరీ. ఈ డ్రైవ్,
ఈ డ్రైవ్లో సిడి క్లాసెస్ సిడి RB10 సూపర్. RB10లో సిడి జావా స్క్రిప్ట్, దీంట్లో నా కోడ్ ఉంది బేసిక్గా. ఇప్పుడు ఇక్కడ ఆ కోడ్ని నేను కావాలంటే డిఐఆర్ అని టైప్ చేస్తే నా ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది, కనపడుతుంది మీకు ఏమా. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తారు మీరు అని అంటే, నోడ్ ఉంది నా దగ్గర ఆల్రెడీ. మీకు కావాలనుకుంటే నోడ్ అని ఎంటర్ చేస్తే you will find out here, welcome to Node.js. The version I have is 12.18.3. Okay. So, yeah. Node.js undi. Node space na program name. Welcome.js. So, nenu aa program ni execute cheyagane, what is the output I got? Hello JavaScript. Wow. అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా? 100% ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇలాగ దీన్నే బ్యాక్ ఎండ్ అంటారు. జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే Node.js-లో మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడమే బ్యాక్ ఎండ్. ఓకే. సో కొన్ని హై పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు, కానీ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు, కానీ ఒక కొత్త అప్రోచ్ని తీసుకొస్తాయి అన్నమాట. అలాంటి రెవల్యూషనరీ టెక్నాలజీస్లో ఐ లైక్ జావా స్క్రిప్ట్. ఓకే. సో ఐ జస్ట్ జాబులు వదిలేసి పని చేసుకుంటున్న ఈ జావా స్క్రిప్ట్ నన్ను దాన్ని ఏమంటారు, ఇన్ని రోజులు బతికిస్తుంది. ఐ వాజ్ బేసికలీ ఏ సి ప్రోగ్రామ్ డెవలపర్. నేను డ్రైవర్స్ రాసేవాడిని. అట్లాంటిది జావా స్క్రిప్ట్ గివ్ మీ ఏ ఫ్రీలాన్స్ లైఫ్. ఓకే. అలాంటి లైఫ్ ఇచ్చింది అని అంటే జస్ట్ ఇమాజిన్, అదొక రెవల్యూషనరీ థాట్ ఇన్ఫ్యాక్ట్. ఓకే. అండ్ జావా కూడా కొద్దిగా తల నిదానంగా ఉందన్నమాట, ఇంకా తగ్గలేదు. సరే, ఓకే. ఎనీవేస్, సో ఇలాగా welcome.js ఒక ప్రోగ్రామ్ని మనం ఇలా రాసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది ప్లాట్ఫామ్ గురించి చెప్పడం అనమాట. ఓకే, పాయింట్. కానీ జావా స్క్రిప్ట్ని మనము ప్రస్తుతానికి ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తామంటే, ప్రస్తుతానికి మనము బ్రౌజర్లో మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ని మనం బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయలేము. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ నొక్కి ఓపెన్ విత్ బ్రౌజర్ నేను వెళ్ళిపోయాను అనుకోండి. ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఓపెన్ విత్ చూస్ అనదర్ యాప్. నేను ఒక క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటాను, లేదా క్రోమ్. సరే, ఓకే. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంది కదా, దీంతో ఓపెన్ చేద్దాం. క్రోమ్ డైరెక్ట్గా డినై చేసేసింది. చూడండి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఇది కేవలం కోడ్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తుంది అంతే తప్ప, యాజ్ ఎ ఫైల్గా ఓపెన్ చేసింది తప్ప ఇది ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది. సో డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేము. మరి చెయ్యాలంటే ఎలాగా? యూ డెఫినెట్లీ నీడ్ ఎ HTML ఫైల్. సో దీనికి సంబంధించిన ఒక HTML ఫైల్ తెచ్చుకుంటాను, లైక్ దిస్, intro.html. సరే, నేను డబల్ కోట్స్ ఎందుకు పెట్టానంటే, నేను అది పెట్టకపోతే ఈ .txt వచ్చేసి దీనికి యాడ్ అయిపోతుంది. లేకపోతే మీరు ఆల్ ఫైల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది, ఆల్ టైప్స్లోకి వెళ్ళి అప్పుడు మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ గోల్ అంతా ఎందుకు అని చెప్పి నేను ఆ డబల్ కోట్స్ని అలవాటు చేసుకున్నాను. మీరు అలవాటు చేసుకోండి. వేరే ఆపరేటింగ్ సిస్టమ్, వేరే ఎడిటర్స్ వాడే వాళ్ళకి ఆ డబల్ కోట్స్ అవసరం లేదు, ఏ ఎక్స్టెన్షన్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వవు. intro.html లో ఫస్ట్ HTML ఇలా రాస్తాం. సో HTML-లో మనకి హెడ్ సెక్షన్ ఉంటుంది, బాడీ సెక్షన్ ఉంటుంది. ఈ బాడీ సెక్షన్లో మీరు స్క్రిప్ట్ని రాసుకోవచ్చు, హెడ్ సెక్షన్లో కూడా స్క్రిప్ట్ని రాసుకోవచ్చు. ఈ స్క్రిప్ట్ లోపల మీరు ఇక్కడ రాసిన కోడ్ని డైరెక్ట్గా ఈ స్క్రిప్ట్ లోపల రాసుకోవచ్చు. లేదు అని అనుకుంటే యూ కెన్ యాడ్, అంటే యూ కెన్ రెఫర్ దట్ స్క్రిప్ట్ welcome.js, అది రెఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా HTML-తో పాటు ఈ స్క్రిప్ట్ కూడా
నా బ్రౌజర్లో లోడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆ intro.htmlని నేను బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. చేస్తే యాక్చువల్గా నా కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అదేంది కనపట్లేదు కదా అని అంటే, కన్సోల్లో నేను ప్రింట్ చేయమని చెప్పాను కాబట్టి ఇట్ విల్ కమ్ ఇన్ ద కన్సోల్. మరి ఈ కన్సోల్ని ఎలా ఓపెన్ చేశారు సార్ మీరు అని అంటే, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని కొడితే ఈ డెవలపర్ టూల్స్ వస్తాయి. ఆ డెవలపర్ టూల్స్లో కన్సోల్ ఓపెన్ అవుతుంది. కన్సోల్ క్లిక్ చేసుకుంటే అక్కడ మీకు హెలో జావా స్క్రిప్ట్ అనే కోడ్ ఓపెన్ అయింది. లేదు మీరు డైరెక్ట్గా F12 ప్రెస్ చేస్తే మీకు కన్సోల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. దిస్ ఈస్ ద వే యూ కెన్ ఓపెన్ ఇట్. చాలా రకాలు ఉన్నాయి, ఇప్పుడు అనవసరంగా టైం అంతా వేస్ట్ అవసరం లేదు. సో ఓవరాల్గా దిస్ ఈస్ హౌ వీ యాక్చువల్లీ రన్ ద జావా స్క్రిప్ట్ కోడ్. బాగుంది, ఫైన్, వెరీ గుడ్. సో ఎందుకు ఈ HTML ఎందుకు? ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నోడ్. నోడ్ ఎందుకు అని అంటే, node is nothing but a runtime environment which can run JavaScript directly on the computer. Okay, కానీ మరి సరే, దట్ ఈస్ ఓకే. మీరు ఎలాగో డెవలప్ చేసేది వెబ్ అప్లికేషన్సే కాబట్టి బ్రౌజర్లోనే రన్ చేయాలి. వెబ్ అప్లికేషన్ అంటే ఆబ్వియస్గా బ్రౌజర్లోనే రన్ చేస్తారు. మరి ఇంకా నోడ్ ఎందుకు? దిస్ ఈస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కదా. నోడ్ అవసరం ఏముంది? వెరీ నైస్, వెరీ కరెక్ట్ క్వశ్చన్. నోడ్ లేకుండా మనం ఏం చేయలేమా? రియాక్ట్ అప్లికేషన్స్ చేయలేమా? 100% చేయొచ్చు. ఓకే, కానీ అక్కడ ఒక కానీ ఉంది. ఏంటి ఆ కానీ అని అంటే, ఈ రియాక్ట్ జేఎస్ అనే లైబ్రరీ మనము యూజ్ చేసుకోవాలంటే, అంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్కి అవసరం అయ్యేలాగా ఈ రియాక్ట్ జేఎస్ని కనుక మనము యూజ్ చేసుకోవాలి అని అంటే మనకి ఒక ఎన్విరాన్మెంట్ కావాల్సింది. ఆ ఎన్విరాన్మెంటే నోడ్ జేఎస్. ఓకే, ఇది ఏం చేస్తుంది సార్ అని అంటే, ఫస్ట్ ఈ నోడ్ జేఎస్ ద్వారా మనము ఒక లైవ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ప్యాకేజెస్ మనకి రియాక్ట్ జేఎస్లో అవసరం అవుతే వాటన్నిటిని మనము ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ నోడ్ జేఎస్ అనేది అక్కడ అవసరం అవుతుంది. ఓకే, అట్లాగే ఉండండి, కంగారు పడకండి. నోడ్ జే అంటే ఎందుకు సింప్లిఫైడ్గా చెప్పుకోవాలి అని అంటే, నోడ్ జేఎస్కి రియాక్ట్కి ఇప్పుడు అవసరం ఏముంది, వాటి రెండింటి మధ్యలో నీడ్ ఏముంది అని అంటే, కనెక్షన్ ఏంటి సార్ అని అడిగితే నేను ఇలా చెప్తాను. రియాక్ట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనకు ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. వాటిని రన్ చేయాలి అని అంటే, నాట్ టు ఇంటరాక్ట్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎనీవేస్. కానీ మీరు ఆ అప్లికేషన్స్ని రన్ చేయడం అంటే ఏం లేదండి, బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ అంటే ఏంటి, ఓకే, అది కూడా చెప్తాను మీకు. రియాక్ట్ అప్లికేషన్స్ని మనము యూజ్ చేసుకోవాలంటే, హౌ టు యూజ్ రియాక్ట్ జేఎస్ యాప్స్ అని అంటే, ఫస్ట్ మీకు ఒక వెబ్ సర్వర్ అయితే కావాలి కదా. ఓకే, ఎందుకంటే అది ఒక వెబ్ అప్లికేషన్, దానికి ఒక వెబ్ సర్వర్ కావాలి. రెండోది బిల్డ్ టూల్స్ కావాలి. వాట్ డూ యూ మీన్ బై బిల్డ్ టూల్స్? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వెబ్ సర్వర్. ఎందుకంటే ఒక వెబ్ అప్లికేషన్ని, ఒక వెబ్సైట్ని మనము లాంచ్ చేయాలన్నా, వెబ్సైట్ని మనం వేరే వేరే కంప్యూటర్స్లో యాక్సెస్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా మనకి బేసిక్గా ఒక వెబ్ సర్వర్ కావాలి. ఓకే, సో ఆ వెబ్ సర్వర్ని యూజ్ చేయాలంటే కూడా మనకి నోడ్ కావాలి. సార్ నార్మల్ వెబ్ సర్వర్స్లో చేయలేమా? చేసుకోవచ్చు, కానీ ఆ నార్మల్ వెబ్ సర్వర్లో చేయడానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మనకు ఒక బిల్డింగ్ ఎన్విరాన్మెంట్, దాన్నే డెవ్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. సార్ ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ అనమాట, 2 టెక్నికల్ టర్మ్స్. నేను మీకు స్టార్టింగ్లోనే ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఇవన్నీ మీకు అర్థం కావడానికి చాలా టైం పట్టిద్ది. ఓకే, సో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే, మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. నేను స్టార్టింగ్లో చెప్తే అర్థమైనా కాకపోయినా యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. నేను ఆ పర్టికులర్ పాయింట్ గురించే నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే,
సో మనకి డెవ్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది, మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది, తర్వాత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటే, సార్ వాటికి వీటికి సంబంధం ఉందా? ఇక్కడ మీరు ఏదో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని అన్నారు, దీనికి దానికి సంబంధం ఉందా అంటే ఉంది. అది లేకపోతే మీరు కోడ్ని ఎట్లాగా ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటారు? ఓకే, అందుకని ఉంది, కానీ ఎక్కువ ఆలోచించడం అనవసరం. ఆ ఎన్విరాన్మెంట్ని సెట్ చేసి ఇచ్చేది మనకి Node.js అనమాట. ఇది రియాక్ట్ని డెవలప్ చేయడానికి మనము డెవలప్మెంట్ టైంలో మనకి ఒక ఎన్విరాన్మెంట్ కావాల్సి వస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ని ఇచ్చేదే Node.js. ఓకే, కానీ నేను ఇవేమీ లేకుండా చూపిస్తాను, అది వేరే విషయం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత, డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత రియాక్ట్లో మీరు ఏ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తారు అని అంటే డెవ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తారు. ఆ డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ వర్క్ అయ్యేదే Node.js అనే ప్లాట్ఫామ్ మీద. ఓకే, తర్వాత బిల్డ్ టూల్స్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై బిల్డ్ టూల్స్? వెబ్ ప్యాక్ అంటాం మనం బేసిక్గా. వెబ్ ప్యాక్ ఇలాంటి చాలా ఉంటాయి, గల్ప్, గ్రంట్ ఇలాంటి. సరే, అవన్నీ వదిలేస్తే మనకు బేసిక్గా వెబ్ ప్యాక్ మనకు బిల్డ్ చేయాలి. ఎందుకు చేయాలి సార్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిల్డింగ్? సో మనము పెద్ద పెద్ద వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ తయారు చేసినప్పుడు దాంట్లో చాలా HTML ఫైల్స్, చాలా CSS ఫైల్స్, చాలా జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి. లిటరల్గా ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఒక చిన్న చూపిస్తాను. ఇప్పుడు ఇవి చాలా తక్కువ అనమాట, ఇన్ని ఫైల్స్ ఉన్నాయి మనకి. సో ఒక చిన్న అప్లికేషన్, ఇది చాలా చిన్నది, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటేనే మనకి ఇన్ని ఫైల్స్ కావాల్సి వచ్చినాయి. తర్వాత దీనికి సంబంధించిన HTML ఫైల్స్ సపరేట్గా ఉంటాయి, దానికి సంబంధించిన CSS ఫైల్స్ సపరేట్గా ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఒక సింగిల్ ఫైల్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ కానీ లేకపోతే ఒక 4 to 5 ఫైల్స్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కన్వర్ట్ చేయడాన్ని బిల్డింగ్ అని అంటాం. బిల్డ్ అంటే ఏంటంటే బిల్డ్ జనరేట్ చేస్తున్నాము, బిల్డ్ చేస్తున్నారు కోడ్ అని అంటే ఏంటంటే, మీ ఈరోజు బిల్డ్ జరుగుతుంది అని అంటారు. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యూజ్ చేసే వర్డ్ అనమాట. ఈరోజు బిల్డ్ ఉంది, నేను లేట్గా వస్తాను, లేకపోతే 2 రోజులను కదపకు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వైఫ్ అయితే మీకు తెలిసే ఉంటుంది, ఆ రోజు మేము ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదులే, ఏదో ప్రపంచ శాంతి కోసం మా పాల్గారితో పనిచేస్తున్నట్టే ఉంటుంది. ఓకే, సో ఐఎమ్ సారీ, జస్ట్ ఫర్ చేంజ్. సో ఆ బిల్డ్ చేసేటప్పుడు ఎందుకు అంత టెన్స్డ్గా ఉంటారంటే, కోడ్ రాసేసే వాళ్ళు రాసేస్తారు, కానీ బిల్డ్ అయిన తర్వాత బోల్డ్ అని బిల్డ్ ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని క్లియర్ చేయడానికి నిజానికి ప్రపంచ శాంతి కంటే ఎక్కువే పనిచేస్తాం ఆ టైంలో. ఓకే, అంటే మనము, మన కమ్యూనిటీ అంటే మనం అందరూ డెవలపర్స్ కమ్యూనిటీ కదా, మనం ఎంజాయ్ చేసే ఈ లగ్జరీ అంతా కూడా ఆ పీస్ ఆఫ్ టైంలోనే ఉంటుంది. అదొక వెరీ కాంప్లికేటెడ్ టైం అనమాట. ఓకే, దాంట్లో ఎర్రర్స్ని రిజాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. అవుట్ ఆఫ్ నో బ్లూ మిమ్మల్ని ఒక అడవిలో వదిలేసి మిమ్మల్ని రోడ్డు మీదకి రమ్మంటే ఎంత కష్టాలు పడాల్సి వస్తుందో, ఎన్ని గుట్టలు రాళ్ళు కిందకి రావాల్సి వస్తుందో, అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అక్కడ. ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు. అందుకనే కొంతమంది సాఫ్ట్వేర్ వదిలేసి పారిపోయి వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఓకే, అది ఒక చిరాకు టైం అనమాట. అది మీరు ఎంజాయ్ చేయాలి. ఐ బ్లెస్ యూ, మీరందరూ ఆ టెన్షన్ని పడాలి అని నేను కోరుకుంటున్నాను. అప్పుడే బాగుంటుంది. ఓకే, 10 సంవత్సరాలు పడండి, అంతకంటే ఎక్కువ పడకండి. తర్వాత నాకులాగా బయటకు వచ్చేసి ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఆ ప్రాసెస్ని అంటే మనం రాసిన కోడ్ని ఒక మినిమఫైడ్ వేలో, అంటే మినిఫైడ్ అంటే చిన్నగా 4-5 ఫైల్స్ లాగా మనం తయారు చేసుకోవడాన్ని బిల్డింగ్ అంటారు. ఆబ్వియస్గా మీకు అనిపిస్తుంది, ఎందుకు బిల్డ్ ఎందుకు చేయాలి, అలాగే ఫైల్స్ని అలాగే వదిలేస్తే నీకేంటి నొప్పి అంటే. ఇప్పుడు నేను ఒక కంపెనీలో, నేను యాక్చువల్గా ఒక కంపెనీకి ట్రైనింగ్కి వెళ్ళా. నాకు ఆ కంపెనీతో అంటే వాళ్ళు డెవలప్మెంటే ఉంటుంది వాళ్ళకి.
సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి వాళ్ళ దగ్గర టీం లేక అదే ఫ్లోర్లో ఉండే ఇంకొక కంపెనీని అడిగితే వాళ్ళు డెవలప్ చేసి ఇచ్చారు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఎంత కామెడీ చూడండి. చేసిస్తే ప్రాజెక్ట్ అయిపోయింది, వాళ్ళు లైవ్లోకి వెళ్ళిన తర్వాత వస్తుంది కానీ స్లోగా అనిపిస్తుంది వాళ్ళకి అప్లికేషన్. ఏంటి స్లోగా వస్తుంది అని అంటే ఇలాగే ఉంటుంది, మీరు సర్వర్ ర్యామ్ని పెంచుకోవాలంటాడు. అయ్యా నేను యూస్ చేస్తుంది AWS, దాంట్లో మీరు ఎంత కావాలంటే అంత ర్యామ్ పెరిగిపోతుంది, కానీ అసలు ఎందుకు అంత స్లో వస్తుంది అని అంటే ఏం మాట్లాడట్లేదు. తర్వాత కొన్ని రోజులు గుచ్చి అడిగితే వీళ్ళు ఏమన్నారంటే మీరు ఇచ్చిన దానికి ఇంతే అవుతుంది సార్ అని అన్నాడు అనమాట. సో ఐ వాజ్ దేర్ బిహైండ్, పక్కనే ఉన్నాను, నాకు సంబంధం లేదు. సరే ఓకే. తర్వాత పర్టికులర్ CEO చూసి ప్రవీణ్ కెన్ యూ హెల్ప్ మీ అవుట్ ఆఫ్ దిస్ అని అంటే చూసా. ప్రాజెక్ట్ చూస్తే ఎట్లా డిప్లాయ్ చేశారంటే అసలు బిల్డే చేయలేదు. బిల్డ్ చేయకుండా లైవ్ సర్వర్ని డైరెక్ట్గా అక్కడ AWSలో డిప్లాయ్ చేశారు. రమణ ఏందిది అని అంటే మాకు లాస్ట్ పేమెంట్ రాలేదబ్బా అన్నాడు. సరే కానీ మనం అట్లా సరే నీ ఇష్టం, దానికి ఎందుకు అని. కానీ సో ఓకే, నాకు కూడా పేమెంట్ రాదేమో అనుకున్నా. సో దాన్ని బిల్డ్ చేసి ఇచ్చి ఒక వెబ్ సర్వర్, ఒక డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్ సర్వర్లో పెట్టి వాళ్ళకి నేను సర్వ్ చేసి ఇచ్చేస్తే దట్ ఈస్ వర్కింగ్ వెల్ అండ్ గుడ్. సో ఐ చార్జ్డ్ సమ్ అమౌంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ మనీ. ఎందుకు అని అంటే నేను చేసిన పని ఏం లేదు అక్కడ, జస్ట్ బిల్డ్ చేశాను అంతే. ఏంటి నాకు తెలిసింది ఏంటంటే బిల్డ్ చేయాలనే విషయం నాకు తెలియడం గొప్ప అక్కడ. ఓకే, సో అక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు నా దగ్గర 10,000 ఫైల్స్ ఉన్నాయి. ఆ 10,000 ఫైల్స్ని ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ అని ఓపెన్ చేయగానే ఆ 10,000 ఫైల్స్ వస్తున్నాయి అనుకోండి. ఫ్లిప్కార్ట్ అని ఓపెన్ చేయగానే ఇప్పుడు ఇవన్నీ 10,000 ఫైల్స్గా మనకి సర్వర్ నుంచి ఇక్కడికి వచ్చినాయి అనుకోండి. ఇది ఇంత క్విక్గా లోడ్ అవ్వదు, ఛాన్సే లేదు. ఎందుకంటే మీ బ్రౌజర్ 10,000 టైమ్స్ రిక్వెస్ట్లు పంపించాలి. ఫస్ట్ మనకి ఫైల్స్ ఇన్ఫర్మేషనే వస్తుంది, ఫైల్స్ ఎన్ని ఉన్నాయనే వస్తుంది. తర్వాత ఒక్కొక్క రిక్వెస్ట్ పంపిస్తూ ఉండాలి సర్వర్కి, ఒక్కొక్క ఇమేజ్ కోసం ఒక సపరేట్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉండాలి. ఓకే, సో ఆబ్వియస్గా ఇట్స్ నాట్ ఈజీ కదా, రైట్? సో ఇన్ని రిక్వెస్ట్లు వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఇమేజ్ లోడ్ అవుతూ పెద్ద ఇమేజ్లు ఏమైనా ఉన్నాయంటే బిస్కెట్. ఓకే, దాని CSS లోడ్ అవడానికి పాపం వాళ్ళ అప్లికేషన్ ఎట్లా లోడ్ అయ్యేదంటే ప్లెయిన్ HTML ఒకసారి లోడ్ అయ్యి తర్వాత కొద్దిగా CSS పైన హెడర్కి అప్లై అయ్యి కిందకి అప్లై అవుతూ పోయేటి. సో దాన్ని నేనేం చేశానంటే బిల్డ్ చేసి ఇవ్వడం వల్ల ఏం జరిగింది, సింపుల్గా అన్నీ ఒకేసారి వచ్చేసినాయి. ఫస్ట్ ఇనిషియల్ లోడ్కి కొద్దిగా టైం పట్టింది, ఒక 100 మిల్లీ సెకండ్స్ ఏమో ఎక్కువ పట్టి ఉంటుంది. కానీ ఆఫ్టర్ దాట్ ఇట్ వాస్ సో క్విక్, వెరీ క్విక్, రైట్? సో మనము వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి మనము ఒక్కొక్కటి తెచ్చుకోవడానికిను, ఇప్పుడు నేను బిర్యానీ వండాలంటే ఇప్పుడు షాప్కి నన్ను ఒకసారి పంపించి షాజీరా పట్టుకురా, తర్వాత చికెన్ పట్టురా, తర్వాత పసుపు పట్టిపోయింది పల్లి పట్టురా అంటే ఎన్నిసార్లు వస్తే నాకు ఎంత టైం పట్టిద్ది? అదే స్టార్టింగ్లోనే మనము అక్కడికి వెళ్ళగానే చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం, నాకు ఏమైనా ఉంటే ఇవ్వు అని అంటే మొత్తం వాడంతా సెట్ ఇచ్చేసాడు అనుకో, తొందరగా తీసుకురావడానికి ఉంటుంది, ఈజీగా ఉంటుంది. రైట్, దాన్నే బిల్డ్ ప్రాసెస్ అని అంటాం. మన అప్లికేషన్స్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన ఇమేజెస్ సపరేట్ ఫైల్స్గానే ఉంటాయి, అవి మనం బిల్డ్ చేయాలి. సో నేను చూపిస్తాను బిల్డ్ ఎలా చేస్తారు, దాన్ని డిప్లాయ్ ఎలా చేస్తారు. ఓకే, నార్మల్ సర్వర్స్లో ఎలా చేస్తారు. ఇప్పుడు మీరు 2 రకాలుగా పనిచేయచ్చు. కొన్నిసార్లు AWSలో వర్క్ చేయాల్సి ఉంటుంది, క్లౌడ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. క్లౌడ్లో మీకు డిప్లాయ్మెంట్కి మీకు సంబంధం లేదు గైస్, డోంట్ వరీ ఎట్ ఆల్. కానీ మీకు తెలిసి ఉండాలి అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో అనేది, అది అంతే. దాని గురించి మాత్రమే నేను చెప్తున్నాను, ఏమా? సో బిల్డ్ జరిగేసిన తర్వాత ఈజీగా ఉంటుంది. ఓకే, ఆ బిల్డ్ చేయడానికి మళ్ళీ ఎవరు కావాలి మనకి? Node.js. అంటే ఈ వెబ్ బిల్డ్ టూల్స్ వర్క్ అవ్వాలన్నా మీకు Node.js కావాలి. మరి జావాకి కూడా Node.js కావాలా సార్ అంటే జావాకి సపరేట్ బిల్డ్ టూల్స్ ఉంటాయి. ఓకే, Maven వాటికి ఉండే మెకానిజం అది వేరే, కంప్లీట్గా డిఫరెంట్. ఓకే,
ఓవర్ ద వే Node.js హెల్ప్స్ అస్ ఫర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అది నేను మీకు చెప్పాలనుకుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో HTML పార్ట్ ఏంటి, CSS పార్ట్ ఏంటి, జావా స్క్రిప్ట్ పార్ట్ ఏంటి? ఓకే, రైట్. సో నాకు బాగా ఇష్టమైన ఇమేజ్ డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ CSS అండ్ JavaScript. HTML అండ్ CSS చాలే, నాకు దీపికా పదుకొని ఇమేజ్ వస్తుంది ఇప్పుడు. Jenkins is an automated process. It's not for React. Of course, అది ప్రొడక్షన్లో యూజ్ చేసే టూల్ అది జెన్కిన్స్, ఇక్కడ కాదు. మీకు జెన్కిన్స్ ఆటోమేట్ చేస్తుంది, ఈ బిల్డ్ చేసే ప్రాసెస్ని ఆటోమేట్ చేసేది జెన్కిన్స్ అనమాట. ఓకే, బేసిక్గా మనం కోడ్ని మనం బిల్డ్ చేయము, మనం ఏం చేస్తామంటే గిట్లోకి డిప్లాయ్ చేస్తాం. గిట్లో డిప్లాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ డిప్లాయ్మెంట్ అనేది బిల్డ్ అవ్వాలి. ఓకే, ఆ బిల్డ్ అయ్యి ఉన్న టెస్ట్ కేసెస్ మీద వర్క్ చేసి ఆటోమేటెడ్గా బ్యాక్ ఎండ్లో చేయాలి. ఇప్పుడు మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి చేసేది కాదు అది. సో ఆ ప్రాసెస్ అంతటిని ఆటోమేట్ చేసేది జెన్కిన్స్. వేర్ ఈస్ దీపికా? ఎస్, సారీ దీపు. సో వితౌట్ CSS HTML ఇలా ఉంటుంది, మన వెబ్ పేజ్ ఇలా ఉంటుంది. కొద్దిగా CSS అప్లై చేసిన తర్వాత మన వెబ్ పేజ్ ఇలా తయారవుతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్, అంటే HTMLకి CSS అప్లై చేస్తే ఏంటి అని. సో నేను ఇలా చెప్తాను ఏంటి అని అంటే, HTML ఈజ్ అ డెడ్ బాడీ. వాట్ ద హెల్? యా, డెడ్ బాడీ అంటే HTMLలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాంట్లో మాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కంటెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ HTMLకి మనము దాన్ని ఏమంటారు, బొట్టు పెట్టి, దట్ ఈస్ కాల్డ్ CSS. నువ్వు అంటే సార్ ఇక్కడ బొట్టు తీసేసారు కదా సార్, ఇది CSS కాదా? అట్లా కాదులే. ఐ మీన్ టు సే, ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఎ బెటర్ వ్యూ, అంటే ఇంకా బెటర్గా డిస్ప్లే చేయించేలా చేయడం, అంటే మీరు షర్ట్ ప్యాంట్ వేయడం అనేది తర్వాత సంగతి, అలా చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ దెన్ వీఆర్ యూజింగ్ CSS అని అర్థం. కానీ ఇంకా అది డెడ్ బాడీయే. డెడ్ బాడీకి నువ్వు మేకప్ చేసావు అంతే, అంతకుమించి అక్కడ ఏం జరగలేదు. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు షో యూ వాట్ ఈజ్ యాక్చువల్లీ ద జావా స్క్రిప్ట్ ఈస్. సార్ ఇది తప్పు, ఓకే తప్పు అని అంటే ఓకే, దట్స్ ఫైన్, చాలా ఇంటెలిజెంట్గా రాశాడు ఇది. సో HTML అండ్ CSS. HTML ఏం చేస్తుంది, బేసిక్గా వెబ్సైట్ని క్రియేట్ చేస్తుంది. CSS ఏం చేస్తుంది, ఆ వెబ్సైట్ని బెటర్గా ప్రజెంట్ చేస్తుంది. సో HTML ఈజ్ ఫర్ మేనేజింగ్ ద కంటెంట్ అండ్ క్రియేటింగ్ ద స్ట్రక్చర్ ఫర్ ద కంటెంట్, అంతే. CSS ఏం చేస్తుంది, విచ్ విల్ గివ్ యూ అ బెటర్ ప్రజెంటేషన్. ఈవెన్ స్ట్రక్చర్ని కూడా CSS మార్చగలదు, అలా కూడా ఉంది. కానీ మోస్ట్లీ CSS ఈజ్ ఫర్ స్టైలింగ్, అంటే ఒక బెటర్ కలర్ని అప్లై చేయడం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ని అప్లై చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మన స్టైలింగ్ అనేది చూసుకుంటుంది. దీని తర్వాత ఇంకా డెడ్ బాడీ అది. మరి ఎప్పుడు అది లైవ్ అవుతుంది అని అంటే, జావా స్క్రిప్ట్ ఉంటే. జావా స్క్రిప్ట్ అంటే ఇప్పుడు ఒక డెడ్ బాడీ కొన్ని యాక్షన్స్ని పర్ఫామ్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లివింగ్ క్రీచర్ కదా. అంటే ఎలాంటిది, శ్వాస తీసుకోవడం. ఒక వెబ్సైట్ శ్వాస తీసుకోగలిగితే దట్ ఈస్ ఎ లైవ్, అంటే సారీ, అది బతుకున్నట్టు. ఓకే, అంటే ఎలా చెప్తున్నారు సార్ మీరు అని అంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ లోడ్ అయిపోయింది, ఇప్పుడు ఒకటి క్లిక్ చేయగానే ఆ ఫామ్లో ఉన్న ఎర్రర్స్ని డిస్ప్లే చేయడం, ఆ ఫామ్లో ఉన్న డేటాని సర్వర్కి సబ్మిట్ చేయడం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడు ఇక్కడ లింక్ ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఒక కంటెంట్ ఇలా డిస్ప్లే అయింది, మళ్ళీ క్లిక్ చేస్తే అది హైడ్ అయింది. ఇది ఒక యాక్టివిటీ. అలా చేయగలిగితే అలాంటి పనుల కోసం మనం జావా స్క్రిప్ట్ అనే దాన్ని వాడతాం. ఓకే, మరి జావా స్క్రిప్ట్ ఎలా చేస్తుంది అనేది మనకి పాయింట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ హెచ్టిఎంఎల్ అని అంటే ఒక వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఇది. సో హెచ్టిఎంఎల్ టేక్ కేర్ ఆఫ్ ద కంటెంట్ అండ్ స్ట్రక్చర్, CSS takes care of the presentation, and JavaScript takes care of the behavior. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటి, ఈ బటన్కి ఒక బిహేవియర్ని చేసాం ఉందా? ఇప్పుడు దానికి ఒక బిహేవియర్ ఉన్నట్టేనా? ఒక బటన్కి ఒక బిహేవియర్ ఉందా? సార్ ఈ వర్డ్స్ తెలియడానికి టైం పడుతుంది. మీరు ఈ వీడియోను ఇంకో గంట సేపు వినండి, తప్పులేదు. ఓకే, ఇంకో గంట కాదు, ఇంకో 2 గంటలు వినండి. నేను చాలా పాయింట్స్ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. ఇప్పుడు ఈ లింక్ని క్లిక్, ఈ బటన్ని క్లిక్ చేయగానే ఏదో జరిగింది, దాన్నే ఏమంటారు? బిహేవియర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక అతనికి నమస్తే అని అన్నాం, అతను తిరిగి నమస్తే పెట్టాడంటే అది బిహేవియర్. నమస్తే పెట్టకుండా అలాగే చూస్తున్నాడు అనుకో, బతికే ఉన్నాడో సచ్చిండా అని అంటాం మనం. సో ఇఫ్ దెర్ ఈస్ నో బిహేవియర్ ఫర్ ఎ పర్సన్, దెన్ దే ఆర్ డెడ్, అంతే నా ఉద్దేశంలో. సో యా, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ బిహేవియర్, అంతే. ఈ బిహేవియర్ ఇలా ఇదొక్కటే కాదు, ఇంకా చాలా బిహేవియర్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే జావా స్క్రిప్ట్. ఇప్పుడు నేను ఆల్రెడీ కొలాబ్స్ చదివేశాను. నెక్స్ట్ టైము నేను రీఫ్రెష్ చేసినప్పుడు మళ్ళీ నా స్క్రోల్ ఇక్కడి నుంచే వస్తుంది, కానీ ఇది ఇక్కడి నుంచి రావట్లేదు, ఇక్కడే ఉంది. ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతుంది జావా స్క్రిప్ట్. అంటే ఈ స్క్రోల్ కూడా అంత పెద్ద ముఖ్యమా సార్ అని అంటే, నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఇప్పుడు నాకు, మనం అందరం గ్రూప్ చాట్ చేసుకుంటున్నాము, సమ్వే మీరు కంటిన్యూస్గా మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు. నేను ఇంకా ఆ మెసేజ్, ఆ గ్రూప్లో ఉన్న మెసేజెస్ చూడలే. ఆల్మోస్ట్ ఆల్ ఒక 200-300 మెసేజెస్ వచ్చినాయి. ఇప్పుడు నేను కనుక క్లిక్ చేసినప్పుడు నాకు లాస్ట్ మెసేజ్ వస్తుందా, నేను ఎక్కడి నుంచి అయితే మిస్ అయ్యానో అక్కడి నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి మిస్ అయ్యారో అక్కడి నుంచి వస్తుంది. అది అలా చేయాలంటే ఏం చేయాలి? అలా చేయాలంటే HTML CSS ఏం చేయలేవు. దానికోసం మళ్ళీ మనం జావా స్క్రిప్ట్ రాసుకోవాలి. కానీ మళ్ళీ ఆ జావా స్క్రిప్ట్ని రాసేటప్పుడు కూడా ఓన్లీ జావా స్క్రిప్ట్లో రాస్తే అంత ఈజీగా అవ్వదు అది. దానికోసం మళ్ళీ రియాక్ట్ని వాడుకుంటాం మనం. అలాగా చాలా పర్టికులర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జావా స్క్రిప్ట్ ఈస్ ద కోర్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, రైట్? ఇప్పుడు ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాం, ఫామ్లో డేటా కరెక్ట్గా ఎంటర్ చేయలేదు. ఎంటర్ చేయనప్పుడు మనకి చెప్పాలి కదా, చెప్పకుండా సబ్మిట్ అవ్వకుండా ఏమీ లేకుండా ఇలా చూస్తా కూర్చుంది అనుకో మనల్ని ఆ ఫామ్, మీకు చిరాకు వస్తుందా రాదా? అసలు ఏం తప్పు చేస్తున్నానో చెప్పకుండా అది సబ్మిట్ అవ్వదు, లోడింగ్ అవుతుందో లేదో తెలియదు. మీకు లోడర్ ఉంది, ఇప్పుడు నేను సబ్మిట్ చేశాను, సబ్మిట్ చేసిన తర్వాత ఓకే, అసలు ఏం మెసేజ్ ఇవ్వకుండా అది కామ్గా ఉంటే ఎట్లా? ఒక లోడర్ అనేది రొటేట్ చేస్తూ ఉండాలి. ఓకే అంటే నువ్వు సబ్మిట్ చేసింది వెళ్తుంది అని అర్థం. అలాంటి పనులు చేయాలి అని అంటే యూ డెఫినెట్లీ నీడ్ ఎ సాలిడ్ లాంగ్వేజ్ కదా. దట్ లాంగ్వేజ్ ఈస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్. దట్ లాంగ్వేజ్ ఈస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్. ఏం చేస్తుంది అని అంటే ఈ HTMLని CSSని అంటే మీ వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాడింగ్ ద బిహేవియర్, ఇట్ ఈస్ ఆల్సో కంట్రోలింగ్ దిస్ HTML అంటే కంటెంట్ని ప్రజెంటేషన్ని కంట్రోల్ చేస్తుంది, రైట్? అట్లా. సో JavaScript is having very peculiar thing, that is, one thing is it will add the behavior to the web page, and second thing is it will control, by controlling it will add the behavior to the web page by controlling HTML and CSS. అది కంట్రోల్ అనేది మనకి JavaScript లో ఉంటుంది. సో హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ నేను ఇలా మౌస్ మూవ్ చేశాను, ఇలా 1 సెకండ్ మౌస్ మూవ్ చేశాను, పక్కకి ఏదో మంచిగా పెద్దగా వచ్చేసింది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇవేవో వచ్చినాయి, భలే ఉంది. కొనొచ్చంటారా ఇన్ఫినిక్స్? ఓకే, నేను జస్ట్ అడుగుతున్నా అంతే. సో ఇప్పుడు ఇక్కడ మూవ్ చేశాను, నాకు ఇక్కడ పక్కన ఒక దాన్ని ఏమంటారు,
ఇంకొక ఇమేజ్ వచ్చింది, ఇంకొక చోటకు మూవ్ చేశాను. ఇలియో G85 ఓకే. సో ఇలాగ చేయడం ఏంటి అంటే ఇలాగ ఇది ఒక బిహేవియరే కదా. ఆ బిహేవియర్ని క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలి? జావా స్క్రిప్ట్ కావాలి, రైట్? ఇప్పుడు ఇక్కడ నోటిఫై మీయా, ఓకే. ఇంకొక ఇక్కడ నాకు ఆల్రెడీ కార్ట్లో 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. యా, ఏదో ఒకటి రైజన్. ఇప్పుడు ఇక్కడ నేను యాడ్ టు కార్ట్ అని అంటాను, అనగానే యూ కెన్ సీ సంథింగ్ డిఫరెంట్ ఓవర్ హియర్. యాడ్ టు కార్ట్ అని అనగానే ఇక్కడ 4 అయిపోయింది, చూసారా? అండ్ ఇట్ ఈస్ రీడైరెక్టెడ్ టు అనదర్ పేజ్. ఇలాంటి పనులు చేయాలంటే జావా స్క్రిప్ట్ చేయగలుగుతుందా సార్ అంటే 100% చేస్తుంది జావా స్క్రిప్ట్. మరి రియాక్ట్, యాంగులర్ లేని రోజుల్లో మేము ఎలా చేసాము అంటే జావా స్క్రిప్ట్, ప్యూర్ జావా స్క్రిప్ట్లో ఇవన్నీ చేసాం మేము. కాకపోతే మనకి రియాక్ట్ ఏం చేసింది అని అంటే ఆ ప్రాసెస్ని చేయడానికి ఫస్ట్ ఒక ఈ కైండ్ ఆఫ్ వర్క్ చేయడానికి ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేసింది, ఒక ప్రాసెస్ని క్రియేట్ చేసింది. యాక్చువల్గా దాన్నే మనము యూ కెన్ సే దట్ యాజ్ అ డిజైన్ ప్యాటర్న్ అనండి, లేకపోతే ఆర్కిటెక్చర్ అనండి. అదొక ప్యాటర్న్ని క్రియేట్ చేసి, అంటే ఆల్రెడీ ఒక ఫ్లో చెప్తుంది అనమాట, ఇలా చేస్తే బాగుంటుంది అని. ఒక ప్యాటర్న్ని మనం ఫాలో అయిపోయి దాన్ని ఆ ప్యాటర్న్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుని ఇలాంటి పనులన్నీ చేసేస్తూ ఉంటాం. ఓకే, అది అండ్ ఈజీ చేసింది రియాక్ట్. ఓకే, సో ఈజీ చేస్తే పెద్ద విషయం ఏముంది? వాట్ ఈస్ ద బిగ్ డీల్ అని అంటే మీ ఇష్టం, నేనేం చేయలేను. ఇంకా ఆ క్వశ్చన్ అడిగితే నేనేం చేయలేను. సో ఈజీ చేసింది, కాకపోతే నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఉండదని కాదు, కాకపోతే ఈజీ అయిపోయింది. ఓకే, రెండోది సర్వర్ మీద లోడ్ తగ్గిపోయింది. జావా స్క్రిప్టే ఈ పనులన్నీ చేసేసింది కాబట్టి మనకి లాజిక్, కోడ్, కంట్రోల్ ఇవన్నీ మనము జావా స్క్రిప్ట్లోనే రాసుకోగలుగుతున్నాం కాబట్టి మనం సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయాల్సిన అమౌంట్ అనేది తగ్గిపోతుంది రోజు రోజుకి. ఓకే, ఎందుకు మీరు అందరూ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నారు? ఇప్పుడు సడన్గా జావా స్క్రిప్ట్ మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చేసింది? ఇన్ని రోజులు అసలు జావా స్క్రిప్ట్ అనేది మైండ్ లేనే లేదు, సడన్గా ఏంది ఇదంతా అని అంటే మనము లోడ్ అనేది సర్వర్ నుంచి మొత్తం బ్రౌజర్లోకి పెట్టేస్తున్నాం. ఎందుకంటే మనం ఇండివిజువల్గా i7లు, i5లు వాడుకుంటున్నాం, i3 వాడుకుంటున్నాం, మనము కోర్ టు డియోలు వాడుతున్నాం. ఇవన్నీ చాలు, ఎందుకనంటే ఇవన్నీ నార్మల్ జావా స్క్రిప్ట్ని హ్యాపీగా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాయి, సర్వర్ మీద లోడ్ తగ్గించగలుగుతాయి. ఓకే, నేను ఇంకా దీన్ని ఒక రియాక్ట్ స్టార్టింగ్ డేస్లో నేను మళ్ళీ ఇంకొకసారి సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే నా దగ్గర ఒక ఫేమస్ పిజ్జా ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, అది చెప్తాను. బట్ దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ ఇన్ ద హోల్ ప్రాసెస్. ఓకే, సో టుడే ఈజ్ ఫ్రైడే. I hope you guys enjoyed the last 5 days of sessions. నేను ఏం చెప్తాను, ఎలా చెప్తాను అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు మీరు. నిన్న మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పర్సనల్గా అడిగా, ట్రై టు గివ్ మీ ద కన్ఫర్మేషన్ అని. ఓన్లీ 5 మెంబర్స్ ఇచ్చారు నాకు, అంతే. ఓకే, సో ప్లీజ్ డూ కన్ఫర్మ్ యువర్ కోర్స్. ఇది ఇలా కంటిన్యూ చేయకూడదు కదా మనం కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను, వాట్ ఎవర్ డౌట్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ సల్మాన్ ఖాన్ మ్యారేజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్ అండి, చెప్పండి. జావా స్క్రిప్ట్ అనేది ఇలాగే సార్ ఈ 5 days జరిగినట్టే ఉంటుందా సార్? ఇంకా కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మీరు? ఈ 5 days మనము కన్సెప్చువల్ గా తెలుసుకున్నాం అసలు ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, కానీ జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు మీకు చాలా ఫౌండేషన్ నుంచి కావాలి. ఎట్లా ఉంటుంది అని అంటే వేరియబుల్ అంటే ఏంటి? ఓకే, ఐ అండర్స్టూడ్ యువర్ ప్రాబ్లం. వేరియబుల్ అంటే ఏంటి, తర్వాత ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చేసుకుంటూ రావాలి. ఓకే, నేను మీకు నా జావా స్క్రిప్ట్ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని మీకు తెలియాలి అని అంటే ఒక్క నిమిషం.
అందరికీ నేను చాట్లో ఒక లింక్ పంపిస్తున్నాను. దీంట్లో నేను ఎలా చెప్తున్నాను, ఏమేం చెప్తున్నాను అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, మీరు ఏదన్నా క్లాస్ తీసుకోండి, ఎనీథింగ్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నెంబర్ 9 ఉంది కాంబినేషన్. ఓకే, బాబోయ్. నిన్న కొన్ని చూసాం, మనం కొన్ని కాంబినేషన్స్ చూసాం. మిగతా కాంబినేషన్స్ ఏమవుతాయి అప్పుడు చూడాలి. ఏమనుకోకండి, ఇట్లాంటి ఇమేజ్ చూపిస్తున్నాను అందుకు. సో వేరియబుల్ అంటే ఏంటి, దాని మధ్యలో ఆపరేటర్స్ ని ఎలా వాడుతున్నాము అనే లెవెల్లో నేను 2 days చెప్పాను దీన్ని. ఆపరేటర్స్ ని అర్థం చేసుకోవడం వరకు మాత్రమే 2 days. దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, రకరకాల కాంబినేషన్స్ ని చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని. ఓకే, సో నేను ఎలా చెప్తాను అనేది దాంట్లో చూడండి. కానీ ఏంటి స్పెషల్ మన దగ్గర నేర్చుకుంటే అనంటే, పాయింట్ నెంబర్ 1, నేను ఒక 4 to 5 dimensions లో చెప్తాను, ఒకటే డైమెన్షన్ లో చెప్పను. కొంతమందికి ఫస్ట్ టైమే అర్థమైపోతుంది అది ఏంటి అనేది, కానీ కొంతమందికి తర్వాత అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇన్నిసార్లు చెప్పడం వల్ల, ఇన్ని విధాలుగా చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీకు ఒక స్టాండర్డ్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. మీరు దాని మీద ఒక కంఫర్ట్ లెవెల్కి వస్తారు. ఓకే, నాకు తెలుసు ఇది అనేటట్టు ఉంటుంది. అంతేగాని జస్ట్ మనం కోడ్ రెఫర్ చేసి ఇక్కడ రాసుకునేటట్టు ఉండదు. ఓకే, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, దీంట్లో ఉండే చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి యాంపర్సెంట్ అండ్ డి అని ఉంది. ఈ పర్టికులర్ ఆపరేటర్ గురించి నేను అంత టైం స్పెండ్ చేయాల్సిన పని ఉండదు, కానీ నేను ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తాను. ఇది రిజల్ట్ ఇచ్చేదాన్ని ఏంటి అనేది కూడా చెప్తాను, ఎందుకంటే ఇదే మనకి రియాక్ట్ లో చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్ రెండరింగ్ అని అంటారు. కండిషనల్ రెండరింగ్ ని ఇఫ్ ఎల్స్ తో రాయొచ్చు. మనము కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, క్వశ్చన్ మార్క్ కోలన్, దాంతో రాయొచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఈ పర్టికులర్ అప్రోచ్, దిస్ ఈస్ వన్ అప్రోచ్, యాంపర్సెంట్ అప్రోచ్, దీంతో రాయడం వల్ల ఏమవుతుంది మనకనంటే, డెఫినెట్ గా క్విక్ గా అయిపోతాయి. అలాంటి విషయాలు కూడా నేను ముందు డిస్కస్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది అని అంటే, రియాక్ట్కి వచ్చేసరికి యూ ఫీల్ కంఫర్టబుల్ అనమాట. అట్లా. సో స్పీడ్గా చెప్పడం, స్లోగా చెప్పడం కాదు, అల్టిమేట్గా మీకు అర్థమయ్యేలా చెప్పడమే నా ఉద్దేశం. ఓకే, అండ్ ఫస్ట్ యూ గో త్రూ దిస్ 21 వీడియోస్ అండ్ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఓకే, నచ్చితే తప్పకుండా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ గూగుల్లో మంచి రివ్యూ రాయండి. యా, అట్ ద ఎండ్ ఆఫ్ ద రిడక్స్ మీరు థంక్, సాగా కూడా చెప్తారా? యా శ్రీ, ఐ డూ టీచ్ సాగా అండ్ థంక్. ఎస్, మీకు నేను చెప్తానా చెప్పనా అని అంటే, ఇంత ముందు వరకు చెప్పారా లేదా, ప్రతిదాన్ని ఒక ప్రూఫ్ గా పెట్టుకుందాం. ఎందుకంటే ఆ సాగా వీడియోస్ మీకు నావి ఆన్లైన్ లో దొరకవు, జావా స్క్రిప్ట్ దొరుకుతుంది బాగానే. సో రియాక్ట్ సాగా ఏంటి, ఈవెన్ ఐ విల్ కవర్ ద portals, I will cover the error boundaries, I will thunk, ఇవన్నీ ఫౌండేషన్ అన్నమాట. ఓకే, మీరు కావాలనుకుంటే అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా సాగాస్ తోటి నేను ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయను, కానీ ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ కోడ్. యా గోవింద్, గిట్ హబ్ లో మనం అప్లోడ్ ఎలా చేసుకోవాలి, డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం మనం. చెప్పండి సరే, ఏమంటారు? దీంట్లో మీరు ఒకసారి మాన్యుమేట్స్ అకాడమీకి వెళ్ళి ప్రాజెక్ట్స్ అన్ని చూడండి, నేను ఏమేం ప్రాజెక్ట్స్ చేయించాను. ఓకే, దీంట్లోకి పుష్ ఎలా చేస్తాం, పాప్, ఇవన్నీ ఎలా చేసుకుంటాం అన్నీ కూడా ఒకసారి చూసుకోండి దీంట్లో.
ఉన్నాయి నేను చేసిన ప్రాజెక్ట్ పర్ఫార్మా కానీ వీటిలో కొన్ని ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది కాకుండా మీరు ఇంకా నా గురించి తెలుసుకోవాలి, నేను ఏమేమి చెప్పాను ఇన్ని రోజులు అని అనుకుంటే బేసిక్గా మీరు రీసెర్చ్ చేసి రావాలి. ఇవన్నీ నేనేదో డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది ఇదంతా, బట్ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోండి థంక్. సో రిడక్స్ థంక్ కంట్రీస్ ఏపీఐ, కంట్రీస్ ఏపీఐని యూజ్ చేసి నేను థంక్ని ఎలా చెప్పాను, ఎప్పుడు లాస్ట్ 2 months బ్యాక్ అప్డేటెడ్ ఇది. ఓకే, థంక్ యూజ్ చేసి మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్ని ఎగ్జాంపుల్స్ దీంట్లో ఉన్నాయి. దీంట్లో రాసానా సాగా, సాగా యూజ్ చేసి ఎలా చేసామో దీంట్లో ఉంటుంది. అది గెట్టింగ్ మీ, ఇది నాదే మ్యానిమేట్స్ అకాడమీ అంటే మాకు పూణే బ్రాంచ్. ఓకే యా, సో అలాగా టెస్టింగ్ కానీ ఇప్పుడు దీంట్లో పుష్ ఎలా చేస్తాం, పాప్ ఎలా చేస్తాం, నమ్మకం ఏంది సార్, వాట్ ఈస్ ద ప్రూఫ్ అని అంటే దాంట్లో ఉండే గిట్ హబ్లో నాకు కంట్రిబ్యూటర్స్ ఉంటారు, ఆ కంట్రిబ్యూటర్సే వీళ్ళందరూ ఫాలోవర్స్. ఓకే యా, నెక్స్ట్ గిట్లో మనము పుష్ చేయడం, తర్వాత పాప్ చేయడం కాదు, ఐఎమ్ సారీ, పుష్ చేయడం, మర్జ్ చేసుకోవడం, రీబేస్ చేయడం, బేసిక్గా డెవలపర్కి కావాల్సిన గిట్ అంతా నేర్పిస్తాను. యా ఓకే అండి, యా థ్యాంక్ యూ శ్రీ. నెక్స్ట్ సార్ ప్లీజ్ డూ కన్ఫర్మ్ మీ, బికాజ్ దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అట్లా ఆ ప్రాసెస్ని బట్టి. ఓకే, లేదు అని అంటే ఎన్ని రోజులని ఇలాగా మనం కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తాం. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. టుమారో నాట్ టుమారో, విల్ బి మీటింగ్ ఆన్ మండే బ్యాక్. ఓకే, ఈరోజు ఫ్రైడేనే కదా, యా, సో విల్ మీట్ మండే అగైన్. ఓకే, సీ యూ గైస్, సీ యూ ఆన్ మండే. ఏమన్నా ఉందా? సేమ్ లింక్, సేమ్ టైం, సేమ్ ప్లేస్. ఓకే చలో, యా ప్లీజ్ కన్ఫర్మ్ మీ ఆన్ ద వాట్సాప్. Bye. Okay guys, see you.